హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు డైలీ ఇన్ఫో తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మన టాపిక్ ఏమిటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న జరిగినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆటో టాక్సీ డ్రైవర్లకు గుడ్ న్యూస్ అయితే ప్రకటించడం జరిగిందండి. వాహన మిత్ర పథకం కింద దసరా పండుగ రోజున అర్హులైనటువంటి ప్రతి ఒక్కరి ఖాతాల్లోకి 15,000 రూపాయలు అనేటువంటిది జమ చేస్తామని నిన్నటి రోజున గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఈ పథకానికి సంబంధించినటువంటి అర్హతలు అనేటువంటివి ఏమిటి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎక్కడికి వెళ్ళి అప్లై చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరం అవుతాయి, ఈ వివరాల గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరందరూ కూడా తప్పకుండా అయితే వీడియోని ఎండ్ వరకు చూసి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు యూస్ఫుల్ అని అనిపించినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు, ఓకేనా. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని విజిట్ చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకునేసేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే మనకు నిన్న రాష్ట్రంలో జరిగినటువంటి సూపర్ 6 సూపర్ హిట్ బహిరంగ సభలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆటో ట్యాక్సీ డ్రైవర్లకు గుడ్ న్యూస్ అయితే చెప్పారండి. వాహన మిత్ర పథకం కింద దసరా పండుగ రోజున 15,000 రూపాయలను అర్హులైనటువంటి వాళ్ళ బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నారు. అయితే ఇదివరకు వైసీపీ గవర్నమెంట్లో ఈ యొక్క వాహన మిత్ర పథకం కింద 10,000 రూపాయలు అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడా ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి అయితే జమ చేసేవాళ్ళు. ఇప్పుడు ఆ 10,000 రూపాయలను 15,000 రూపాయలకి అయితే పెంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దసరా పండుగ కానుకగా ఆ రోజున వాళ్ళ ఖాతాలకు అయితే జమ చేయబోతున్నారనమాట. అయితే ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ గురించి అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం, ఓకేనా. ఈ యొక్క పథకం పేరు వచ్చేసి వాహన మిత్ర పథకం అండి. అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పేరే అనమాట. ఇప్పుడు కొత్తగా మనకి ఇంకా ఏం కూడా చేంజ్ చేయలేదు, బట్ నేనైతే అనౌన్స్ చేశారు. చూద్దాం ముందు ముందు రోజుల్లో ఏమన్నా చేంజెస్ చేసేందుకు అవకాశం ఉందా లేదా అనే విషయం గురించి, ఓకేనా. అయితే ఈ యొక్క పథకం కింద ప్రభుత్వము ఆటో ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్ల కోసం ప్రత్యేకంగా 15,000 రూపాయలు అనేటువంటిది అయితే విడుదల చేసేందుకు తీసుకురావడం అయితే జరిగిందనమాట. వాహన మిత్ర పథకం ద్వారా డ్రైవర్లకు ఆర్థిక భరోసా అందించడం కోసం ఈ పథకాన్ని అయితే తీసుకురాబోతుంది. డ్రైవర్లకు ఆర్థిక భారం తగ్గించి వాళ్ళ యొక్క కుటుంబాలకు సాయం అందించడం కోసం ఈ పథకాన్ని అయితే ప్రారంభించబోతున్నట్లు చెప్తూ ఉన్నారండి. ముఖ్యంగా వచ్చేసి ఈ యొక్క పథకం కింద ప్రయోజనాలు అనేటువంటివి ఏమిటి, సంవత్సరానికి ఒకసారిగా 15,000 రూపాయలు నేరుగా లబ్ధిదారుల యొక్క బ్యాంక్ అకౌంట్లోకి అయితే జమ చేస్తారనమాట, ఓకేనా. ఈ యొక్క 15,000 రూపాయల సాయం ద్వారా వాహన బీమా కావచ్చు, రోడ్డు పన్ను కావచ్చు, మరమ్మతులు, ఇతర ఖర్చుల కోసం యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైతే ఈ ఆటో ట్యాక్సీ డ్రైవర్లు ఉన్నారో వాళ్ళకి ఈ ఖర్చుల కోసం అయితే యూజ్ అవుతుంది ఇది మనకు. అదేవిధంగా రాష్ట్రంలో రీసెంట్గానే ఈ యొక్క ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని కూడా ప్రారంభించారు. కాబట్టి ఈ నేపథ్యంలో వీళ్ళకి కొంచెం ఆర్థిక సహాయం అనేటువంటిది అయితే తగ్గుతుందన్నమాట. అంటే కొంచెం భారం అనేటువంటిది ఎక్కువయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట. ఎందుకంటే మ్యాక్సిమం మహిళలందరూ కూడా ఈ ఉచిత ఆర్టీసీ బస్సులో ప్రయాణం అయితే చేస్తూ ఉంటారు. కాబట్టి కొంతమేర వీళ్ళకి లాభం అనేటువంటిది అయితే తగ్గేందుకు అవకాశం అయితే ఉండొచ్చు. కాబట్టి ఈ నేపథ్యంలో ప్రభుత్వము ఈ పథకాన్ని అయితే ప్రవేశపెట్టడానికి నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఇందుకు గాను అర్హతలు అనేటువంటివి అయితే చూద్దాము, ఎవరు అర్హులవుతారు, ఎవరు అనర్హులైతే అవుతారు అని. దరఖాస్తుదారుడు ఆటో రిక్షా, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ స్వంతం చేసుకుని అయితే నడుపుతూ ఉండాలన్నమాట. దరఖాస్తుదారుడు ఆటో రిక్షా అదేవిధంగా లైట్ మోటార్ వాహనం నడపడానికి చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ అయితే కలిగి ఉండాలన్నమాట. మీరు ఈ యొక్క ఆటో ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ నడపడానికి మీ దగ్గర లైసెన్స్ కూడా ఉండాలని చెప్తూ ఉన్నారు, ఓకేనా. దాని తర్వాత ఆటో ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అండ్ అదేవిధంగా పన్ను వంటి చెల్లుబాటు అయ్యేటువంటి రికార్డులతో కప్పబడి అయితే ఉండాలన్నమాట. అంటే మీ దగ్గర మీ యొక్క వాహనానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా కన్ఫామ్గా ఉండాలన్నమాట. ఇకపోతే ఈ యొక్క పథకం ఆటో రిక్షా, ట్యాక్సీ, మ్యాక్సీ క్యాబ్ యాజమానులకు మాత్రమే వర్తిస్తుంది. 3 చక్రాలు అండ్ అదేవిధంగా 4 చక్రాలు తేలికపాటి గూడ్స్ వాహనాల యజమానులకు ఈ యొక్క పథకం కింద అర్హులైతే కారు. ఈ పథకం అయితే వర్తించదనమాట. నెక్స్ట్ వచ్చేసి ప్రతి దరఖాస్తుదారునికి ఆధార్ కార్డు ఖచ్చితంగా అయితే ఉండాలి. అదేవిధంగా యాజమాని బీపీఎల్ తెల్ల రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలన్నమాట. ఒక కుటుంబం ఒక వాహనం
కోసం మాత్రమే ప్రయోజనం పొందేందుకు అర్హులన్నమాట. అంటే ఒక ఫ్యామిలీలో అంటే ఒక రేషన్ కార్డు కలిగినటువంటి ఒక ఫ్యామిలీలో ఒక వాహనం మీద మాత్రమే ఈ లబ్ధి అయితే పొందగలుగుతారనమాట. 2, 3 వాహనాలు ఉంటే ఆ 2, 3 వాహనాల్లో ఒక వాహనం మీద మాత్రమే లబ్ధి అయితే పొందగలుగుతారు. ఓకేనా? సో అదేవిధంగా కుటుంబాన్ని భర్త, భార్య మరియు మైనర్ పిల్లలకి అయితే నిర్వహించాలన్నమాట. అంటే ఈ కుటుంబంలో వచ్చేసి భర్త అండ్ అదేవిధంగా భార్య, పిల్లలు అందరూ కూడా ఉంటేనే కుటుంబానికి అయితే పరిగణించి వాళ్ళకైతే ఈ పథకం అయితే వర్తింపజేసేలైతే చూస్తారనమాట. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి ఇతర రాష్ట్రాలు జారీ చేసినటువంటి డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులు వారి నివాస స్థలం ఆధారంగా సంబంధిత ఆర్టీఓ కార్యాలయాల్లో చిరునామా మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలన్నమాట ఫస్ట్. ఇది తర్వాత అయితే చేయబడడం జరుగుతుంది. అంటే మీకు వేరే స్టేట్లలో ఈ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేటువంటివి ఇచ్చున్నట్లయితే మీరు అక్కడ అప్లై చేసుకొని పొంది ఉన్నట్లయితే, బట్ మీ యొక్క నివాస స్థలం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నట్లయితే మీరు మీ యొక్క గ్రామీణ ప్రాంతం అంటే మీ దగ్గరలో ఉన్నటువంటి ఆర్టీఓ కార్యాలయంలో ఫస్ట్ అయితే మీరు అడ్రస్ చేంజ్ చేయించుకోవాలన్నమాట లైసెన్స్లో. దాని తర్వాత దీనికి సంబంధించి అప్లై చేసుకోవడానికి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. వాహనం వచ్చేసి యాజమాని ఆధీనంలో అయితే ఉండాలన్నమాట. ఇకపోతే మీకు ఈ యొక్క డబ్బులు వచ్చేసి బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు కాబట్టి బ్యాంకు ఖాతా వాహన యాజమాని పేరు మీద అయితే ఉండాలి. లబ్ధిదారుడు బ్యాంకు ఖాతా షెడ్యూల్ చేయబడినటువంటి వాణిజ్య బ్యాంకులో దేనిలోనైనా ఉండవచ్చని చెప్తూ ఉన్నారనమాట. సో దరఖాస్తుదారుడు వృత్తి సమూహాలకు సంబంధించినటువంటి గవర్నమెంట్ పథకం కింద లబ్ధిదారుడు అయితే కాకూడదు. ఓకేనా? సో ప్రభుత్వ పథకాలను అయితే పొందుతూ ఉండకూడదు అనేది మనకు క్లియర్గా చెప్తున్నారు. అదేవిధంగా దరఖాస్తుదారుడు కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగి కావచ్చు, అదేవిధంగా పెన్షనర్ కూడా కాకూడదని చెప్తూ ఉన్నారు. సో మనకు ఈ యొక్క పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలకు మినహాయించి అయితే ఉంటుందన్నమాట. పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాలు అంటే ఈ యొక్క మున్సిపాలిటీ వర్కర్స్ ఎవరైతే ఉంటారో అది గవర్నమెంటే, బట్ వాళ్ళకైతే మినహాయింపు అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దరఖాస్తుదారు కుటుంబ సభ్యులు ఆదాయ పన్ను అయితే చెల్లిస్తూ ఉండకూడదు. ఇన్ కేసు చెల్లిస్తున్నట్లయితే వాళ్ళైతే అర్హులు కారు. దాని తర్వాత కుటుంబ నివాస యూనిట్ వచ్చేసి సొంత ఇల్లు కావచ్చు, అద్దె ఇల్లు కావచ్చు, నెలవారీ విద్యుత్ వచ్చేసి 300 యూనిట్ల కంటే ఎక్కువ వినియోగిస్తూ ఉండకూడదు. ఒకవేళ వినియోగిస్తున్నట్లే వాళ్ళకైతే ఈ పథకం కింద 15,000 రూపాయలు అయితే రాదు, తక్కువైతే వినియోగిస్తూ ఉండాలన్నమాట. ఓకేనా? ఇకపోతే మీరు ఈ యొక్క పథకానికి అప్లై చేసుకోవాలనుకుంటే కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ అయితే ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? సో ఆధార్ కార్డు అండ్ అదేవిధంగా క్యాస్ట్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్ ఖచ్చితంగా అయితే ఈ యొక్క బ్యాంక్ పాస్బుక్ అయితే ఉండాలి. ఎందుకంటే మీకు ఈ యొక్క డబ్బులు అనేటువంటిది బ్యాంక్ అకౌంట్లోకి జమ చేస్తారు కాబట్టి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అండ్ అదేవిధంగా ఈకేవైసీ అప్డేట్ చేసి పెట్టుకోనండి. నాకు తెలిసి పోస్టల్ బ్యాంక్ అకౌంట్ అయితే బెనిఫిట్ అండి, ఎందుకంటే వాళ్ళు ఆటోమేటిక్గా అన్ని లింక్ చేసి అయితే ఇస్తారనమాట. దాని తర్వాత రైస్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా ఉండాలి. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అంటే మీ యొక్క వాహనం రిజిస్ట్రేషన్స్ యొక్క డాక్యుమెంట్స్ కూడా తప్పనిసరిగా ఉండాలి. అప్లై చేయడం ఎలా అంటే మీరు ఈ యొక్క ఏపీ ట్రాన్స్పోర్ట్ వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, లేదు అనుకుంటే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా కూడా అప్లై చేసుకోవచ్చు. మీకు ఈ ఆన్లైన్లో అప్లై చేసుకోవడం తెలియదు అనుకుంటే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అయితే అప్లై చేసుకోవచ్చు. ఆఫ్లైన్ ద్వారా ఆన్లైన్ ద్వారా రెండింటి ద్వారా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా? ఆధార్, వాహన పత్రాలు, బ్యాంకు ఖాతా వివరాలు ఖచ్చితంగా అయితే సమర్పించాలి మీరు ఆఫ్లైన్లో ఈ యొక్క అప్లై చేసుకుంటుంటే. ఓకేనా? ఇకపోతే బ్యాంక్ ఖాతా వివరాలు ఇది ఆల్రెడీ మీకు చెప్పాను ఏమేమి డాక్యుమెంట్స్ అనేటువంటివి అవసరం అవుతాయని. సో ఇక దీనికి సంబంధించి అప్లికేషన్ ఫామ్ కూడా ఉందండి. మీరు అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసి సబ్మిట్ అయితే చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్ వచ్చి ఈ విధంగా అయితే ఉంటుంది. సో ఇప్పటికే వీడియో అయితే లెంతీ అయింది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ వచ్చేసి చాలా ఎక్కువ ప్రాసెసే ఉంది. ఇది మనకు గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ అనమాట. మీకు ఇంకొక వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సపరేట్గా అప్లికేషన్ ఫామ్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి. చూద్దాం ప్రభుత్వం ముందు రోజులు ఏమైనా డీటెయిల్స్ చేంజ్ చేస్తుందా లేదా అనే విషయం గురించి అయితే మీకు ఎప్పటికప్పుడు ఈ యొక్క వాహన మిత్ర పథకానికి సంబంధించి అప్డేట్స్ అయితే అందజేస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి అయితే అడగండి. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే పెడతాను. మీకు ఇన్ కేస్ ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే అక్కడికి వెళ్ళి అయితే చదువుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.